కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనాన్నా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? కేసులో నుంచి నేను బయటపడొచ్చినందుక, లేక బయటకొచ్చిన నేను సరాసరి మీ ఇంటికొచ్చినందుక? ఎందుకంత షాక్ అయ్యారు? రెండిటికిను. అక్క, నువ్వు మాట్లాడుకో. అత్తగారి చేత కంప్లైంట్ ఇప్పించి నన్ను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో పడేయించి ఇప్పుడు సానుభూతి చూపిద్దామనుకుంటున్నావా? నేను నీ మీద కంప్లైంట్ ఇప్పించడం ఏంటక్క? నీ అరెస్ట్ విషయం నాకు తెలియదు. అవును, నేను కంప్లైంట్ ఇచ్చిన విషయం, నిన్ను అరెస్ట్ చేయించిన విషయం ఉషకి తెలీదు. తెలుసు, ఈ ఉషాకి అన్నీ తెలుసు. ఉషాకి తెలియకుండా, ఉషా హ్యాండ్ లేకుండా మీరు ఏమి చేయరని నాకు తెలుసు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఉషా డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందని నాకు బాగా తెలుసు. ఆ రోజు ఆప్షన్ ప్లాన్ ఉషదే, ఈ రోజు అరెస్ట్ ప్లాన్ కూడా ఈ ఉషదే. నువ్వు పొరపాటు పడుతున్నావు. జరుగుతున్న అన్యాయం చూడలేక నేనిలా చేశానే తప్ప ఉష చెప్పిందని నేనిలా చేయలేదు. నమ్మను, నేను నమ్మను. నమ్మకపోతే మానే, మాకేం నష్టం లేదు. ఉంది, నష్టం ఉంది. ముఖ్యంగా ఈ ఉషాకే నష్టం ఉంది. చూడుషా, నీ తెలివితేటలు ఉపయోగించి ఆక్షన్లో నువ్వు గెలిచావు, నన్ను అరెస్ట్ చేయించి సంతోషించావు. ఇప్పుడు నేను నా తెలివితేటలు ఉపయోగించడం మొదలు పెడతాను. అత్తగారి అండ చూసుకొని ఆకాశానికి ఎగిరి పడుతున్న నిన్ను అతపాతాళానికి తొక్కేస్తాను. ఏ పోలీసుల చేత నన్ను అరెస్ట్ చేయించావో అదే పోలీసుల చేత నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఏ సెల్లో అయితే నేను నిలబడేలా చేశావో అదే సెల్లో నువ్వు తలొంచుకొని నిలబడేలా చేస్తాను. అంతటితో నువ్వు నాకు చేసిన దానికి నేను నీకు చేసేదానికి సరిపోతుందనుకుంటున్నావేమో. సరిపోదు, అంతకు మించి చేస్తాను. నేను పోలీస్ స్టేషన్ నుంచి బయటికొచ్చాను, కానీ నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు వెళ్తావు. కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి కోర్టు నుంచి జైలుకు వెళ్తావు. జైల్లో మగ్గి మగ్గి జైలు నుంచి శ్మశానానికి వెళ్తావు. అంటే నువ్వు చచ్చే వరకు జైల్లో ఉండేలా, జైల్లోనే చచ్చేలా చేస్తాను. గుర్తుంచుకో. అదేంటమ్మా,
పెద్దొద్దిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నావేంటి? ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు ఆ చంప ఈ చంప వాయించాల్సింది. తప్పు రేణు, తను నీ వదిన. తన గురించి నువ్వలా మాట్లాడొద్దు. మరి ఉషా వదిన గురించి తనలా మాట్లాడొచ్చా? అరెస్ట్ అయిన అవమానంలో ఉంది మేఘన. అందుకే ఆవేశంగా మాట్లాడింది. తన ఆవేశం చూస్తుంటే భయమేస్తుంది అత్తయ్య. నిజంగానే ఉషాని జైలుకి పంపిస్తుందేమో అనిపిస్తుంది. అలాంటిదేం జరగదు. జరగనివ్వను. మీరు అనవసరంగా ఏం భయపడొద్దు. మేఘన మాటల మనిషి గాని చేతల మనిషి కాదు. ఏటి బాబు, మేఘనం ఇంకింటికి రానేదు, ఎక్కడికెళ్ళినదేటి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అదిగో మేఘనం వచ్చేసినది. ఏటమ్మా, రాత్రంతా కేసులో ఉన్నావు కదా, బాగా నిద్ర పట్టినదేటి? నీ కళ్ళవిపు సోతుంటే నిద్ర పట్టలేదని అర్థం అవుతుందినే. నీకెలా నిద్ర పడుతుందనే? ఏసీ గదిలో మెత్తడి పరుపు మీద పడుకునే నీకు దోమలతో కుట్టించుకుంటూ నేల మీద పడుకోవాలంటే నీకు నిద్ర ఎలా పడుతుంది? నువ్వు అసలు మనిషివేనా? నేను అలా పోలీస్ స్టేషన్ లో ఉండి వచ్చినందుకు బాధపడాల్సింది పోయి సెటైల్ వేస్తావేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చినదమ్మా? నువ్వే చేతులారా తెచ్చుకున్నావు కదా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా, పూసుకున్న వాళ్ళకి పూసుకున్నంత శనిదేవా అంటే ఇదేనేమో. అత్త, నువ్వు ముందు లోపలికి వెళ్తావా? మేఘన, పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి రాకుండా నువ్వెక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాను. ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో వాళ్ళకే వార్నింగ్ ఇచ్చాను. అంటే? ఎస్, మీ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళాను. సమయానికి ఆవిడ గారి ముద్దుల కోడలు కూడా అక్కడే ఉంది. ఇద్దరికి కలిపి వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఏంటి మేఘన ఇది? వాళ్ళేం చేశారండి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి? ఇవ్వాలి, వాళ్ళకే వార్నింగ్ ఇవ్వాలి. నా కంపెనీలోని వర్కర్స్ కి నేను పిఎఫ్ లోన్ ఇవ్వలేదే అనుకో, వర్కర్స్ వెళ్ళి ఆవిడకి చెప్పడం ఏంటి? వాళ్ళ తరపున వకాలు తప్పుచుకొని ఈవిడ గారు మన ఆఫీస్కి రావడం ఏంటి? వర్కర్స్ తరపున నన్ను రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఇమ్మీడియట్ గా వాళ్ళకి డబ్బులు ఇవ్వమని నన్ను డిమాండ్ చేయడం ఏంటి? ఆవిడ డిమాండ్ ని నేను పట్టించుకున్నప్పుడు వచ్చిన దాన్నే వెళ్ళాలి కానీ దారిలో పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేయడం ఏంటి? కంప్లైంట్ చేసిన మరుక్షణం వాళ్ళు రావడం ఏంటి, రైడింగ్ చేయడం ఏంటి? ఏ ఆఫీసరు దొరకనట్టు మీ తమ్ముడిని పిలిపించి నన్ను అరెస్ట్ చేయించడం ఏంటి? దీన్ని బట్టి నీకింకా అర్థం కావట్లేదా ఇదంతా ఉష స్క్రీన్ ప్లే అని?